ప్రపంచాన్ని గడగడలాడించిన రావణ బ్రహ్మ ఒక చిన్న గీత ముందు ఎందుకు ఓడిపోయాడు? లక్ష్మణరేఖ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా? అది కేవలం గీత కాదు, లక్ష్మణుడు గీసిన సురక్షా వలయం. ఆ వలయం లోపల ఉన్నంత వరకు సీతమ్మను తాకే ధైర్యం ఏ దుష్టశక్తికి లేదు. చివరకు ఆ రావణుడు కూడా ఆ హద్దును దాటలేక వేషం మార్చి వేడుకోవలసి వచ్చింది. కానీ ధర్మ సంకటంలో పడి సీతమ్మ వేసిన ఆ ఒక్క అడుగు ఆమె జీవితాన్నే కాదు, రామాయణ గతినే మార్చేసింది. మన జీవితంలో కూడా మన విలువలు, మన క్రమశిక్షణే ఆ లక్ష్మణ రేఖలు. బయటి ప్రపంచం రకరకాల రూపాల్లో మనల్ని ప్రలోభ పెడుతుంది, ఆ గీత దాటమని ఉసిగొలుపుతుంది. ఒక్కసారి ఆ హద్దు దాటితే అంతా బాగుంటుంది అని మన భ్రమ. కానీ గుర్తుంచుకోండి, మన పరిమితులే మనకు అసలైన రక్షణ కవచాలు. తన క్రమశిక్షణను గౌరవించే వ్యక్తిని ఏ ఆపద ఏమీ చేయలేదు. మన నియమాలే మన నిశ్చలమైన కోటలు. మన లక్ష్మణరేఖను మనం కాపాడుకుందాం. ఇలాంటి ధర్మ సూక్ష్మాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.